మీ అందరూ కడుపు నిండా భోజనం తినడానికి మన పిల్లలకు కమ్మగా వండి పెట్టడానికి భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా సన్న బియ్యాన్ని కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా మనం తెలంగాణ ప్రజలకు మీ అందరికీ కూడా ఇస్తాము. చాలా సంతోషంగా ఉన్నారు. పేద వర్గాల ప్రజలు ఈరోజు బయటికి పోయి బియ్యం కొనుక్కునే అవసరం లేకుండా ప్రతి నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వాళ్ళ రేషన్ షాపులో వాళ్ళకి వస్తూ ఉంది. చదువుకోవడానికి ఆడపిల్లలు ఎంత దూరం పోవాలన్నా వాళ్ళకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంది. మొన్న రాఖీ పండుగకు చాలా మంది గతంలో ఎన్నడూ వెళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిగారింటికి పోయి వాళ్ళ అన్నలకు తమ్ములకు రాఖీలు కట్టుకున్న సందర్భం మనం టీవీలలో చూసినాం. బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి, రోడ్లు జామ్ అయినాయి. ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో లేదా మెదక్ జిల్లాలో వరంగల్లో ఉండే మన కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ములకు కూడా రాఖీ కట్టుకునే అవకాశం ఈరోజు మన మహిళలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. అలాగే మన పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ హాస్టళ్లలో మంచి భోజనం పెట్టిస్తాము. ఈరోజు మా మిత్రులు ఒక వీడియో పెట్టారు, చదువు గురించి మహబూబ్ నగర్ పట్టణంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము ఏం చేస్తున్నాము. సరే నేను పెట్టవాలే కానీ వాళ్ళే పెట్టారు. కానీ ఒక్క విషయం నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూర్చున్నారు, చదువుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఈరోజు మీరు బాటలు పడుతున్నారు, ప్రభుత్వం మీకు చేయాల్సిందంతా చేస్తూ ఉంది. అయినా కూడా పేదరికం నుంచి గట్టెక్కే పూర్తి ఉపాయం అది కాదు. మనం పేదరికంలో నుంచి గట్టెక్కాలి, ఉన్నతంగా ఉండాలంటే మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు గొప్ప గొప్ప లాభాలు చేయాలి, లేదా మంచి వ్యాపారంలో వాళ్ళు స్థిరపడ్డప్పుడే శాశ్వతంగా మన కష్టాలు దూరం అవుతాయి. కాబట్టి ఆ పిల్లలకు మంచి నాణ్యమైన చదువును ఇప్పియాలి అని చెప్పి మేమందరం కూడా తాపత్రయపడతా ఉన్నాం. చాలా మంది తల్లిదండ్రులు ఇవన్నింటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఈరోజు దాదాపుగా 30,000 మంది అడిషనల్గా జాయిన్ అయ్యి మన మహబూబ్ నగర్ జూనియర్ కాలేజీలలో గత సంవత్సరం 800 అడ్మిషన్ ఉంటే ఈసారి 1200 అడ్మిషన్స్ అయ్యాయి. డిగ్రీ కాలేజీలో దాదాపుగా 1600 నుంచి 1800 దాకా మన పిల్లల అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. అంటే మన పేద విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదువు పంపించలేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీలలో పంపిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకు మంచి చదువులు చెబుతున్నారన్న నమ్మకం వాళ్ళకు కలగడమే. అందుకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన విద్యా